ఘోరమైన పరిస్థితి, ఇరిగేషన్ శాఖ కొలాప్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా మీకు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 95,000 కోట్లు కట్టిన తర్వాత 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది, రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఒక్క చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు. సీతారాం సాగర్ కింద 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా కొత్త ఆయకట్టు నీళ్ళు ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరుండి, ఇంత కమిషన్ల కక్కుర్తి, ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో, ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అబండాలు, అవాస్తవాలు, ఒక తప్పుడు, ఒక అబద్ధము ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న అసెంబ్లీ బడ్జెట్లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని. 200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు, ఒప్పుకోలేదు, అప్పచెప్పబోము. ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నాను. అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్, ఒక రూమర్ టైపు, ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారంటే ప్రతిరోజు అదే మేము ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పచెప్తలేము, మేము అప్పచెప్పే ప్రపోజల్ లేదు, మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పచెప్పము అని చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నీకు తెలియకుంటే మీ మామను అడుగు. Okay, so what is the question you want to ask me?